హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిలీప్ బోసే. ఈరోజు ఇప్పుడు మా తెల్లవారుజామున టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బెంగళూరుకి వెళ్తున్నాము నేను సురేష్. ఎందుకంటే బెంగళూరులో కొంచెం సురేష్కి కొంచెం వర్క్ ఉందన్నమాట. దానికోసమని ఈ టైంలో బయలుదేరుతున్నాము. ఇంకా కొంచెం ఎర్లీగా లేట్ కావచ్చు, కానీ దానిలో కొంచెం వేరే ప్లానింగ్ ఉందన్నమాట. ఆ ప్లానింగ్ వర్షం పడకపోతే పోతాము, లేదంటే మాత్రం లేదు. ఆల్మోస్ట్ ఇప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. మన అనంతపురం ఈ సిటీ కొద్దిగా అవుట్స్కట్ పోయినా కానీ తగ్గిపోతున్నాము చెప్పలేము. అంతవరకు ట్రై చేస్తాము. వీలైతే గోప్రో మోటార్ బ్లాగింగ్ ట్రై చేస్తాము, లేదంటే మామూలు బ్లాగ్ తప్పకుండా ప్లేస్ వచ్చినట్టుంటే రైడ్ స్టార్ట్ చేసి వెళ్తూ గోప్రో వీడియో మాట్లాడుతున్నాం. ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి మరో టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం అన్నమాట. ఇంతవరకు వర్షం పడింది చూడండి. అసలు అనంతపూర్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ వర్షం పడుతూ ఉంది మార్నింగ్. అంటే అంత ఫుల్ రెయిన్ కాదనుకోండి, మామూలుగా లిమిట్గా ఒక తుంపర మాదిరి పడుతుంది. మనము గోప్రో పెట్టుకొని రిస్క్ వేయలేం కదా, దానికోసమని గోప్రో ఇటుకు వచ్చిన తర్వాత పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసేయడమే. గైస్, మనం వచ్చేసి ఆల్మోస్ట్ మరో టోల్ ప్లాజా క్రాస్ చేసేసినాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఒక 180-190 ఉండొచ్చు బెంగళూరు. సురేష్ మొబైల్ కొద్దిగా ప్రాబ్లం అయిందనమాట. ఏమైందంటే అది ఉన్నట్టుండి డిస్ప్లే లైటింగ్ వెళ్ళిపోయింది. టచ్ ఏం పనిచేస్తుంది కానీ లైటింగ్ లేదనమాట. ఇంకో విషయం ఏమంటే మన అనంతపూర్లో నథింగ్ ఫోన్ సర్వీసింగ్ సెంటర్ లేదు అని మాకు తెలిసింది. దానికోసమని ఎక్కడ ఎంక్వైరీ చేయలేదు. డైరెక్ట్ బెంగళూరులో ఉండే నథింగ్ సర్వీస్ సెంటర్లకి కాల్ చేస్తే రమ్మని చెప్పినారు. దానికోసమని ఇంత పొద్దుగులుగా బయలుదేరడానికి ఇంకొక కారణం వచ్చేసి ఇది మొబైల్ గురించే కాకుండా కొద్దిగా నంది హిల్స్ ఉంది కదా, అది కొద్దిగా ఎక్స్ప్లోర్ చేసుకొని పోదాము. అంటే మనకి మామూలుగా షాప్ 9:30-10 అట్లా ఓపెన్ చేస్తారు కదా, అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకని అది ఎక్స్ప్లోర్ చేసుకొని పోదాంలే అన్నట్ల స్టార్ట్ అయిపోయినాం మార్నింగే. అసలు యాక్చువల్గా అంటే 2:30కే ప్లాన్ ఉండే. ఏమైపోయిందంటే 2:30 కాదు, మ్యాక్సిమం ఒక 3:30-4 వరకు వర్షం కంటిన్యూగా రన్ అవుతూనే ఉందన్నమాట. దానికోసమని వద్దనుకోండి, మేము డైరెక్ట్ బెంగళూరుకి ఒక 7కి అట్లా స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ సర్వీస్ సెంటర్ దగ్గరికి మొబైల్ ఇచ్చేసి రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ తర్వాత కొంచెం 4:10కి అట్లా కొద్దిగా వర్షం డౌన్ అయిపోయింది అనమాట. దానికోసమని మళ్ళీ సురేష్ అప్పుడప్పుడు ఫోన్ చేసి రెడీగా పోదాము, వర్షం ఏం పడడం లేదు, నంది హిల్స్ ఎక్స్ప్లోర్ చేసుకొని పోదాం తొందరగా అని చెప్పి అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయినాము. హలో గైస్, ఆల్మోస్ట్ కియా దగ్గరకు వచ్చేసినాం అనమాట. లాస్ట్ టైం మనము అరుణాచలం పోయినప్పుడు ఈ కియా ఫ్యాక్టరీ చూపించాను అనమాట. లాస్ట్ టైం ఒక 4-5 మంత్స్ అట్లా అవుతుంది. ఆ రోజు నైట్ రైడ్ చేసినాం. ఆ వద్దు నైట్ చూపించినాం ఇది ఫ్యాక్టరీ. ఇంకో విషయం ఏమంటే మన బాస్ సిబిఎన్ గారు బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్ల మళ్ళీ 2024 అసలు ఎవరు ఊహించని విధంగా అసలు 2024లో ఆయన కంబ్యాక్ ఇచ్చాను. మళ్ళాను అనంతపూర్ ఎమ్మెల్యే 23,000 మెజారిటీ గెలిచినటువంటి అన్న దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి నా హృదయం అలాగే కంగ్రాచులేషన్స్ అన్న. నీ విజయం అనంతపురం మార్పుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఎవరు అభివృద్ధి చేయని విధంగా
మీ నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నా. ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు, కానీ మీ నాయకత్వంలో ఇంకా మంచిగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడి నుంచి బెంగళూరు వచ్చేసి ఒక 140-145 అట్లా ఉంటుంది. సరే వెదర్ చూడండి, అసలు గోప్రో వ్యూలో మాత్రం లైట్గా కనబడుతుంటుంది. ఈ లైవ్లో చూస్తుంటే మాత్రం అస్సలు కేక్, అసలు ఫాగి అసలు ఇంకా కొద్ది తక్కువ నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మనకి చలికాలం ఏం కాదు, ఇంకా ఎండాకాలమే కాబట్టి ఈ మాత్రం ఉందంటే ఓకే. కొద్దిగా చలికాలం స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది హైలైట్ కనబడుతుంది అసలు. ఇదంతా కొద్దిగా వర్షం పడి సైడ్ కొద్దిగా గ్రీనరీ ఉంది. మామూలుగా ఎండాకాలంలో ఎట్లుంటుంది చెప్పండి, అస్సలు ఏముండదు. అసలు మొత్తం అంతా ఎండిపోయింటాయి చెట్లన్నీ అసలు. కానీ ఈ మధ్య కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సైడ్ కొద్దిగా గ్రీనరీ ఉందన్నమాట. కొండలపైన కొన్ని కొద్దిగా గ్రీనరీ ఉంటే మాత్రం కేక్ కనబడుతుంది వ్యూ మాత్రం అసలు ఈ రోడ్డుకి. మొత్తం ఆ కొండపైన అయితే ఫాగి ఉంది అసలు. ఏమైంది? యాక్సిడెంట్. పూర్తిగా డౌన్ చేసి పూర్తిగా ఎత్తాలి. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటకలోకి కూడా వచ్చేసామన్నమాట. వెదర్ ఎలా ఉంది వర్మ? అసలు ఈ బార్డర్లో పెట్రోల్ బంక్లు అయితే ఎన్ని బంద్ చేసినారంటే సుమారుగా ఒక 3 పెట్రోల్ బంకులు బంద్ చేసినారు. అంటే పూరా తీసేసినారు, పెట్రోల్ అమ్మలే దాంట్లో. మొత్తం లోపల పెట్రోల్ బంకులు అన్నీ మొత్తం చెట్లు గీట్లు అన్నీ లేచినాయి. అంటే ఏమన్నా బార్డర్లో ఇక్కడ రేట్ తక్కువ అక్కడ ఎక్కువ ఏమన్నా ఉండాలా, లేకపోతే వాళ్ళే ఏమన్నా ఆ ప్లేస్కి ఏమన్నా అగ్రిమెంట్ అయిపోయి వేరే చోట ఏమన్నా పెట్రోల్ బంక్ పెట్టిండొచ్చు, మనకైతే తెలియదు. కానీ నేను చూడంగా అయితే ఒక 2-3 పెట్రోల్ బంక్స్ అయితే బంద్ అయిపోయినాయి బార్డర్స్లో. కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ అనమాట. టోల్గేట్ పేరు వచ్చేసి బాగేపల్లి టోల్ ప్లాజా అంట. బాగేపల్లి ఆడుంది, టోల్ ప్లాజా ఆడుంది. అసలు బాగేపల్లి ఇక్కడ ఉండేదా బాగేపల్లి, లేకపోతే అక్కడ ఉండేదా బాగేపల్లి? వా, సింగల్ రాయి అసలు, ఒక్కటే రాయి. ఎంత పెద్దగా ఉందంటే అది మొత్తం ఇక్కడ నుంచి అటు సైడ్ ఆ సైడ్ వరకు మొత్తం ఒకటే స్టోనే మొత్తం అంతా. ఏం కాలేజో కానీ ఇది నంది మెడికల్ కాలేజ్ అండి అది. అసలు హైవేలో చూస్తుంటే ఏం కనపడుతుంది అసలు అది కాలేజ్. అసలు మునిగిపోయిన నీళ్ళు మొత్తం బిల్డింగ్స్ అన్నీ 2 బిల్డింగ్లు ఏమో ఉన్నాయి దాంట్లో, అది ఏదో ఒకటి అదే మునిగిపోయింది. సూపర్ క్లౌడ్స్ అసలు హైలైట్. అసలు ఈ ప్లాన్ అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా. అసలు నేను ఎప్పుడో రావాలనుకున్నాం దీనికి, ఇది వద్దు అబ్బింది దీనికి. చూడండి, ఇంకా పైన కొద్దిగా కొండ కనబడలేదు. ఇంకా ఇంత ఇల్లు క్లౌడ్ వచ్చేసింది మొత్తం అంతా.
ఎందులో లేని హ్యాపీనెస్ ట్రావెలింగ్లో ఉందంటే చాలామందికి బైక్ ట్రావెలింగ్ అంటే అబ్బాయి ఏంది బండి ఆడదోల్చాం అంత దూరం అది అంటారు. కానీ ట్రావెలింగ్లో బైక్లో ట్రావెలింగ్ చేస్తే ఉండే హ్యాపీనెస్ ఏమిట్లో రాదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇది ఎవరికెవరు తెస్తుందంటే బైక్ అంటే పిచ్చి ఉంటుంది చూసారా, అట్లాంటి వానికి ఏదైనా ఈ హ్యాపీనెస్ అని అర్థమవుతుంది. కొద్దిగా మేము ఒక్క 1 అవర్ అట్లా కొద్దిగా ముందుగా వచ్చింటే క్లౌడ్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉండేవి అసలు. అసలు ఏం కార్నరింగ్స్ అసలు తెలుసు అసలు. బాబా 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 క్లైమేట్ అయితే ఇంక అస్సలు కేక్, అసలు ఇంకా తగ్గేదేలే అన్నట్టుంది క్లైమేట్ మాత్రం హైలైట్ అసలు. చూడండి అసలు మొత్తం ఫుల్ కార్నరింగ్స్ అసలు. Rocks. జై శ్రీరామ్. ఏం వ్యవహారమే లేదు, ఏది కనపడలే. అర్థమైంది అప్పుడే.
వండర్ఫుల్ ఎంజాయ్ చేస్తాను. గ్లాస్ తీసే కనవల్ల గ్లాస్ వేసుకోండి. అసలు క్లైమేట్ బాబా పార్కింగ్ ఉంటుంది. పై వరకు మొత్తం క్లైమేట్ మాత్రం హైలైట్ ఉంది అసలు. దానిలో క్లైమేట్ విషయంలో అయితే అసలు సూపర్, అసలు కేక్ ఇంకా వేరే వేరే లెవెల్ అది. ఇంకా కానీ కొద్దిగా మనం రీల్స్లో చూసినట్లు కొద్దిగా ఉంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ లేదు, మనం ఏం చేయలేము. ఈ పిల్లోడైతే రెండోసారి మూడోసారి రావడం. ఈ పిల్లోడు క్లైమేట్ చూడ నేను రెండు సార్లు వచ్చినప్పుడు ఇట్లే ఉండేది, ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఇట్లే ఉండేది. ఏమంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత ఫాగ్ లేకపోయిందా, ఇప్పుడు వచ్చేసి చాలా ఓవర్గా ఉంది. అసలు మనిషికి కనపడినంత ఫాగ్ ఉంది. నేనైతే హైవేలో చూసిన క్లైమేట్కి ఈడ నంది హిల్స్లో ఉండే క్లైమేట్కి చాలా తేడా ఉంది. చాలా అసలు దానికి దీనికి పొలికి లేదు, అంత వేరియేషన్ ఉంది క్లైమేట్లో. చూడండి గాయస్, చుట్టూ మొత్తం ఎంత ఫాగ్ ఉంది చూడండి, మొత్తం అంతా అసలు మీరు ఎట్లా చూసినా కానీ మొత్తం ఫాగే కనపడుతుంది. ఇప్పుడు ఇంకా మా దగ్గర తగ్గింది ఫాగ్, లేదంటే మేముండే చోటు కూడా ఫాగ్ ఉన్నది. అసలు ఒక 10 ఫీట్స్ అట్లా దూరం ఉన్నా కానీ మంచి సరిగ్గా కనపడ్డు, అంత ఫాగ్ ఉంది పైన. కానీ ఇప్పుడైతే కొంచెం తగ్గింది. ఇంకా ముందర చూడాలా, మేము ఇప్పుడు ఎక్కినది ఇంకా ఒక 35%, 40% మాత్రమే పై ఎక్కినాము.
వెయిట్ చేసిన దానికి ఇంత పైన నుంచి ఈ లొకేషన్ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, మొత్తం ఓపెన్ అయిపోయింది అనమాట. మొత్తం బాగా అంతా వెళ్ళిపోయింది మొత్తం అంతా. గైస్ ఆల్మోస్ట్ ఇంకా నంది హిల్స్ పూర్తి కిందకు వచ్చేసినాము. చూపించేకైతే ఏం లేదు, అందుకని ఇంకా వీడియో షూట్ కూడా చేయాలి. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు పోతున్నాం అన్నమాట. బెంగళూరు 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 బెంగళూరు. రోడ్లు మాత్రం ఇక్కడ కేక. ఏమంటే ఏడపోతే ఏడొస్తామో తెలుసు, గూగుల్ మ్యాప్ లేకపోతే మాత్రం పెద్ద బిస్కెట్. గైస్ ఇప్పుడే సురేష్ మొబైల్ మొత్తం వేయించేసినాము. 12,500 కదా, మొత్తం 12,500 అనమాట. ఇది అనంతపూర్లో అడిగినాము కానీ వాళ్ళు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పినారు. దానికోసమని బెంగళూరులో కనుక్కొని ఇక్కడికి వచ్చినాం అనమాట. ఏడైతే మనకి ఇది మొత్తం చుట్టూ గ్లాసే అనమాట, వన్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ వస్తుంది, నథింగ్ ఫోన్. దానివల్ల ఇంత దూరం వచ్చి దీనికి ఇప్పుడు సర్వీస్ సెంటర్లో ఇచ్చి మొత్తం డిస్ప్లే మొత్తం వేయించుకొని రిటర్న్ మళ్ళీ ఇంటికి పోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 3. ఏం ట్రాఫిక్ రా నాయనా, అమ్మా విరక్తి పడుతుంది అది అమ్మ. అసలు మాకు ఒక రోజుకి ఎట్లుంది, రెండే వాళ్ళు ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నారు ఏం కథ అమ్మా. నిజమంటే బెంగళూరులో ట్రాఫిక్ మాత్రం అంత ట్రాఫిక్ జామ్. అసలు 25 minutes మేము స్టార్ట్ అయ్యి ఇంతవరకు కనీసం అంటే 10 కిలోమీటర్లు దాటలే. 10 కిలోమీటర్లు పోతే గొప్ప అనుకోండి. ఇంకా ట్రాఫిక్ బ్రదర్ ఇది సిటీ అవుట్గట్స్కి ఒక 70% సిటీ తప్పించుకొని బయటకు అన్నట్లే మేము. అమ్మడైతే ఎంతసేపు ట్రాఫిక్ అబ్బా కరెక్ట్ కొట్టింది. 2,000 years later. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ అనంతపూర్. ఇప్పుడు టైం వచ్చేసి 7:38 అట్లా అవుతా ఉంటుంది. మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా ఇంట్లో ఇంకా ఒక 1.5 కిలోమీటర్ అట్లా ఉంటుంది. సురేష్ కూడా నన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం ఏమంటే, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ ప్రెస్ చేయడం ఉండదండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ బటన్ నొక్కితే ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తర్వాత వచ్చేసి ఇంకా సురేష్కి మా ఇంటి దగ్గర సెండ్ ఆఫ్ ఇచ్చేసి సురేష్ని పంపించేస్తా. నెక్స్ట్ బ్లాక్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దిలీప్ దోసే. పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.